Nabawi parte della Chiesa, dove la Padrona siamo cominciati a Sandy Punito and Sri ఇచ్చే నమ్మంలో అంతండి. అందరికీ వందనాలు. నా పేరు ఆకాష్. సందేశం జరుగురా ఈ దేవురా ఇజ్రాయేల్ వాళ్ళకి 4వ న్యాయాధిపతులు. అయితే ఇజ్రాయేల్లో దేవుని మాట వినకుండా అన్య దేవతలకు ఆరాధన చేస్తూ ఉంటారు. అప్పుడు దేవుడికి కోపం వచ్చి కానాను రాజు కింద వీళ్ళని బానిసగా పెడతారు. ఈ కానాను రాజు కింద సిసెరాని యుద్ధానికి పెద్ద సిసెరా దగ్గర 900 రథాలు ఉంటాయి. అప్పుడు ఈ సిసెరా 20 సంవత్సరాలు ఇజ్రాయేల్ వాళ్ళని బాగా బాధ పెడుతూ ఉంటాడు. అప్పుడు ఇజ్రాయేలు దేవునికి మొర పెడతారు. మొర పెట్టినప్పుడు దేవుడు దెబోరాకి చెప్తాడు, మీరు బారాకుని తీసుకొని యుద్ధానికి పొమ్మనని దేవుడు దెబోరాకి చెప్తాడు. చెప్పినప్పుడు దెబోరా బారాకుని పిలిచి 10,000 సైన్యంతో సిసెరా మీదికి యుద్ధానికి పోతుంది. పోయినప్పుడు ఈ బారాకు సైన్యము సిసెరా సైన్యాన్ని ఓడిస్తూ ఉన్నప్పుడు ఈ సిసెరా పారిపోతాడు. అప్పుడు ఈ సిసెరా ఒక చిన్న గ్రామంలోనికి వెళ్తాడు. అక్కడ ఒక స్త్రీ ఉంటుంది. అప్పుడు సిసెరా ఆ స్త్రీకి నీళ్లు అడుగుతాడు. నీళ్లు అడిగినప్పుడు ఆ స్త్రీ ఇస్తుంది. ఇతను అలసిపోయి పండుకుంటాడు. పండుకున్నప్పుడు ఈ స్త్రీ ఆ మేకు పట్టుకొని తన తల మీద కొట్టి చంపేస్తుంది. దీని యొక్క రెఫరెన్స్ న్యాయాధిపతులు 5వ అధ్యాయంలో ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రభునామానికి మహిమ కలుగును గాక. న్యాయాధిపతుల గురించి మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. మొదటి న్యాయాధిపతి పేరు ఏంటంటే ఒత్నియేలు. 2వ న్యాయాధిపతి ఏహూదు. 3వ న్యాయాధిపతి షమ్గారు. 4వ న్యాయాధిపతి దెబోరా. ఓకే, ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి మనం టైం అవుతుంది, మనం వాక్యంలోనికి వెళ్దాము, ప్రార్థన చేసుకుందాము. అమ్మగారు